కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికాతో ఉద్రిక్తతల నివారణకు సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. సంప్రదింపులతో పాటు యుద్ధానికి తాము సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. తుర్కియా నాయకత్వంతో సంప్రదింపులు జరిపేందుకు ఇస్తాంబుల్ వచ్చిన అరాగ్చీ ఆ దేశ విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. నిష్పాక్షిక న్యాయమైన చర్చలకు సిద్ధంగా ఉన్నామని అరాగ్చీ తెలిపారు. అందుకోసం చర్చల స్వరూపాన్ని ముందు రూపొందించాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి సైనిక చర్య చేపట్టడం తమకు సమ్మతం కాదని తుర్కియా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. సైనిక చర్య ఫలవంతమవుతుందని తాము భావించడం లేదన్నారు. అంతకుముందు తుర్కియా అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. అమెరికా ఇరాన్ల మధ్య సంప్రదింపులకు మధ్యవర్తిత్వం వహిస్తానని ఆయన ప్రతిపాదించారు. మరోవైపు ఇరాన్లోని ఇస్ఫహాన్, నతాంజ్ అణు కేంద్రాల్లో కార్యకలాపాలు సాగుతున్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో వెల్లడైంది. ఆ 2 కేంద్రాల్లో పైకప్పులు నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసే లక్ష్యంతో ఇస్ఫహాన్, నతాంజ్ అణు కేంద్రాలపై గతేడాది అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేశాయి.